పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటును దాచి భద్రపరిచినందుకు ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఈ రీతిగా మనందరం కూడా దేవుని సన్నిధిలో నిలవడానికి సహాయం చేస్తున్న ఆత్మదేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వారందరూ కూడా తెరిచి హగ్గయి ప్రవక్త రాసిన పుస్తకము హగ్గయి ప్రవక్త రాసిన పుస్తకము 1వ అధ్యాయము 8వ వాక్యము చదువుకుందాం. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. మీరు పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరము కట్టిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు హగ్గయి ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎలాంటి సందర్భంలో తెలియపరుస్తున్నాడు? అసలు ఏ విధమైన సందర్భంలో ఈ మాటలు రాస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు చాలా సౌకర్యమైన గృహాలలో నివసిస్తూ సంతోషంగా బ్రతుకుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వారు నివాసయోగ్యమైన గృహాలు కలిగి ఉన్నారు. కొంచెం కిందకు వస్తే వారు కష్టపడే కష్టార్జితం మాత్రం వారి చేతికి రావడం లేదు. వారు కష్టపడే కష్టార్జితం మాత్రం వారి చేతికి రావడం లేదంట. అక్కడ చూడండి, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండుతుంది. అక్కడ 4వ వచనం చదువుకున్నట్లయితే, 6వ వచనం చదువుకున్నట్లయితే చూడండి, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది. జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క స్థితిని హగ్గయి ప్రవక్త ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, మా పరిస్థితికి గల కారణం ఏమిటి? తింటున్నాం కానీ ఆకలి అనేది తీరడం లేదు, త్రాగుతున్నాం కానీ దాహం అనేది తీరడం లేదు, 2 పూట్ల కష్టపడుతున్నాం, కష్టార్జితం అనేది నా చేతికి రాక చిల్లి సంచులో వేసిన ధనం వల్ల అయిపోతుందయ్యా అని అంటే, అప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు మీ స్వతగాహగా లేదా మీరు నివాసం ఉండడానికి మాత్రమే యోగ్యకరంగా ఉండేటట్టుగా మీరు మీ గృహాలను నిర్మించుకుంటూ ఉన్నారు. కానీ పాడైపోయిన మందిరాన్ని గురించి మీకు ఎవరికి కూడా బాధ్యత లేదు. పాడైపోయిన మందిరం గురించి మీకు ఎవరికి కూడా బాధ్యత లేదు. అందుకే మీరు ఎంత కష్టపడుతున్నా, మీరు ఎంత ప్రయాసపడుతున్నా దాని ఫలాన్ని మీరు చూడలేకపోతున్నారు.
అని అంటే అప్పుడు ఏం చేయాలి దేవా, అసలు మేమేం చేయాలి అని అంటే అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నారు. పర్వతములెక్కి మ్రానులు తెచ్చి మీరు మందిరమును కట్టిన ఎడల నేను దాని యందు సంతోషిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఎలాగున్నాయంటే తింటున్నారు కానీ అది వారికి సహించట్లేదు. త్రాగుతున్నారు కానీ దాహం తీరటం లేదు. సంపాదిస్తున్నారు కానీ సంపాదించిన కష్టార్జితం వారు అనుభవించలేకపోతున్నారు. చూడండి, చాలా మంది చెప్తారు, అయ్యగారు నా భర్త నా పిల్లలు రేయింబగళ్ళు కష్టపడుతున్నారండి, కానీ ఆ కష్టార్జితం అంతా ఏమైపోతుందో తెలియట్లేదయ్యా. అసలు నా ఇంట్లో ఉండవలసిన సంపద ఏమైపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదండి అయ్యగారు అని చాలా మంది అంటారు. వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ మందిరము పాడైపోయింది, దాన్ని నువ్వు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మందిరము, దేవుని యొక్క ఆలయము అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచి కానాను ప్రయాణంలో ఉన్నప్పుడు దైవజనుడైన మోషే ద్వారా దేవుడు నిర్మించుకున్నాడు ఒక ప్రత్యక్షపు గుడారం. చెప్పండి, ప్రత్యక్షపు గుడారము. ఆ గుడారం ఎలా ఉండేదయ్యా అంటే, వీళ్ళెక్కడికి వెళితే అక్కడికి కూడా తీసుకువెళ్తుండేవారు. రానున్న దినాలలో దావీదు దేవుని మందిరం ఏదో ఒక టెంట్లో ఉండడం ఇష్టపడక, నేనేమో రాజమందిరంలో ఉంటున్నాం, మనమేమో జనాలు విలాసవంతమైన గృహాల్లో ఉంటున్నాం, దేవుని యొక్క మందిరముగా పిలువబడేది ఒక సాధారణమైన టెంట్లో ఉండడం, గుడారంగా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి తన దగ్గర ఉన్న బంగారం అయితేనేమి చాలా సమకూర్చాడు మందిరం కట్టాలని. కానీ దేవుని యొక్క ప్రణాళిక అది సొలొమోను ద్వారా కట్టబడాలని. సరే, ఆ తరువాత ఆ సొలొమోను కట్టిన మందిరములో దేవుడు వస్తూ పోతూ ఆ యొక్క ప్రత్యక్షత అనేది కనబరుస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మందిరాలు కట్టబడడం, ఆ కట్టబడిన మందిరాలలో దేవుడు ఏం చేస్తుండేవాడు, వస్తూ పోతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పేది ఈ శారీరక సంబంధమైన మందిరాల కొరకు కాదు. దేవుడు చెప్పేది ఈ శారీరకమైన మందిరాల గురించి చెప్పట్లేదు. మీరు మందిరాలు కట్టండి అని ఈ యొక్క 4 గోడలుగా పిలువబడే ఈ యొక్క మందిరాల కొరకు చెప్పట్లేదు. కానీ పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో మనము దేవునికి ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మనము దేవునికి ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా అంటే, ఇప్పుడు మనమే ఎవరికి ఆలయమై ఉన్నాం? ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటి? నిన్ను నువ్వు కట్టుకో, నీ హృదయాన్ని నువ్వు కట్టుకో. నువ్వు ఎంత కష్టపడినా, లేదా నువ్వు ఎంత తిన్నా అది నీకు శక్తినివ్వకపోగా అది నిన్ను అనారోగ్యానికి దారితీస్తుంది. నువ్వు తృప్తి పడక అది నిన్ను బలహీనతలోనికి తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న మాట నిజమే. మనందరి పరిస్థితి, లేదా ఇక్కడ చేరువచ్చిన ఈ మాటలు వింటున్న వారందరి పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, తింటున్నాం కానీ అది జీర్ణించుకునే పరిస్థితుల్లో మనం ఉండట్లేదు. ఎంత తాగినా
దాహం తీరడం లేదు, నీ ఇంటిల్లు పాది కష్టపడినా ఆ కష్టార్జితం అనేది నువ్వు అనుభవించలే లేకపోతున్నావు. దానికి గల కారణం ఏంటయ్యా అంటే నీ మందిరం పాడైపోయింది. పాడైపోయిన మందిరములో దేవుడు ఉంటాడా? పాడైపోయిన మందిరంలో దేవుడు ఉంటాడా? పాడైపోయిన స్థలంలో దేవుడు ఉంటాడా? ఉండడు. మొన్న జరిగిన ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు. ఎంత? వైజాగ్లో ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు. తను ఆ ఇంజనీర్కి అయితేనో లేదా కట్టే వాళ్ళకైతేనో తనకు కలిగిన ఒక ఆలోచన, ప్లాన్ అంతా చెప్పాడు. ఇలాగే కట్టండి, ఇందులో ఏ మార్పు ఉండకూడదు అని చెప్పి ఆయన అమెరికా వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమెరికా వెళ్ళిపోయాడు. తనకున్న వ్యాపారము, ఉద్యోగము వెళ్ళిపోయి ఈ పనంతా కూడా ఇక్కడున్న కూలీలకి, మేస్త్రికి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. ఒకరోజు ఇక్కడి నుంచి ఫోన్ వెళ్ళింది, అయ్యగారు మీ ఇల్లు అంతా కూడా కట్టేయడం అయింది, మీరు ఇప్పుడు వచ్చి ఇందులో ఉండడమే ఆలస్యం అని ఆ యజమానుడికి ఫోన్ చేస్తే యజమానుడు కుటుంబ సమేతంగా వైజాగ్ వచ్చాడు. ఇంట్లోనికి వెళ్ళాడు. ఇల్లు చాలా బాగా, బయటకు చాలా అందంగా కనబడుతుంది. ఇల్లు చాలా బాగా అందంగా కనబడుతుంది. బయటికి చాలా మెరుగులతో, హంగులతో, చాలా సౌందర్యంగా, చూస్తే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలరా అన్నట్టుగా చూసే వాళ్ళని సైతం ఆకర్షించేదిగా ఉంది. లోనికి వెళ్ళాడు. హాలు చాలా బాగుంది. హాలు చాలా బాగుంది. ఈ ఆడవాళ్ళు కిచెన్ రూమ్కి వెళ్తారు కదా, ఈ అమ్మాయిలు కిచెన్ రూమ్కి వెళ్ళింది. చాలా బాగుంది. పిల్లలు టెర్రస్ మీదకి వెళ్ళారు. అక్కడ పెంట్ హౌస్ చూసుకున్నారు. చాలా బాగుంది. ఈ యజమానుడు బెడ్రూమ్కి వెళ్ళేసరికి తాను చెప్పిన ప్లేస్లో కబోర్డ్ లేదు. తాను చెప్పిన ప్లేస్లో కబోర్డ్ లేదు. వెంటనే ఆయన్ని పిలిపించి, నేను ఇచ్చిన ప్లాన్లో ఉన్నది ఏంటి, మీరు చేసింది ఏంటి అని చెప్పి అర్జెంటుగా దీన్ని మార్చండి అంటే ఆ యజమానుడికి వాళ్ళు చెబుతున్న సమాధానం, అయ్యా ఇప్పుడు ఇందులో ఏది కలిపినా మొత్తం పని అంతా చేయాలి. కింద టైల్స్ పాడవుతాయి, అదేవిధంగా వాల్కి ఏర్పాడవుతుంది. మీరు చెప్పినట్టు చేస్తే మొత్తం వైరింగ్ అంతా మార్చాల్సి వస్తుంది. అయినా నాకు పర్వాలేదు, మార్చండి అని చెప్పి అక్కడి నుంచి నేరుగా టికెట్ బుక్ చేసుకుని డబ్బులు మరలా ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఆ వ్యక్తి ఆలోచన ఏంటంటే తనకు నచ్చింది తనకు నచ్చినట్టుగా అక్కడ లేకపోవడంతో ఏం చేశాడు? తృప్తి పడ్డాడా? లేదు, తృప్తి పడలేదు. తనకు నచ్చినట్టుగా ఏదైతే డిజైన్ ఇచ్చాడో ఆ డిజైన్ అక్కడ రాకపోవడంతో ఆ వ్యక్తి బాధపడ్డాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసయ్య నీ హృదయంలో ఉండాలి అంటే, యేసయ్య నీ హృదయంలో ఉండాలంటే నువ్వేం నేను వేసుకునే తెల్ల వస్త్రాలను చూసి యేసయ్య నీ దగ్గరికి రాడు. నీవు నేను ధరించే వస్త్రాలను చూసి రాడు. నీవు నేను చేసుకుని సమర్పణ బట్టి యేసయ్య నీ దగ్గరకు రాడు. దేన్ని బట్టి యేసయ్య వస్తాడంటే ముందు నీ హృదయ శుద్ధిని చూసి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం పైకి చాలా పరిశుద్ధులుగా కనిపిస్తున్నాం. ఎలాగా? చాలా పరిశుద్ధులుగా కనబడుతున్నాం. తెల్ల వస్త్రాలు ధరిస్తున్నాం. వాక్యమైన బైబిల్ చేత పట్టుకుంటున్నాం. ఎక్కడ నిలబడినా సాక్ష్యం యేసు కొరకు ప్రకటిస్తున్నాం. కానీ హృదయ శుద్ధి లేకుండా మనం చేస్తున్న కారణంగా ఆ చేతులకు రావాల్సిన కష్టార్జితం కాస్త ఆ యొక్క చిల్లు చంచులో వేసిన ధనంగా మార్చబడిపోతుంది. హృదయంలో శుద్ధి లేకే
ఈ మందిరంలో, ఈ హృదయం అనే మందిరము దేవునికి నివాస యోగ్యముగా లేక ఆయన మన హృదయంలో ఉండట్లేదు. ఆయన మన హృదయంలో ఉండట్లేదు. అందుకనే మనం ఎంత తిన్నా అది మనకు సహించట్లేదు, ఎంత త్రాగినా దాహం తీరడం లేదు, ఎంత కష్టపడినా అది మన చేతికి రావడం లేదు. ఎందుకో తెలుసా? ఈ హృదయం అట బహు వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయం ఎలాంటిదండి? ఎలాంటిది? ఘోరమైన వ్యాధి కలది. అందుకనే దేవుడు వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు, అనుదినము కూడా నీ హృదయాన్ని వాక్యము చేత శుభ్రపరచుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీ ఇంటిని రోజు శుభ్రపరచుకుంటున్నావు లేదా? ఇంటిని రోజు శుభ్రపరచుకుంటాం. కొందరైతే ఒకరు దుడిచింది ఒకరు నచ్చక 2 సార్లు దుడుచుకుంటారు. అదే అన్నా అప్పుడే దుడిచామంటే ఎక్కడ దుడిసో ఎక్కడది అక్కడే ఉండిపోయింది అని 2వ సారి దుడిచే వాళ్ళు ఉంటారు. ఈరోజు నేను అంటాను, మరి నీ హృదయ శుద్ధి గురించి నువ్వు ఎప్పుడైనా అంత శ్రద్ధగా ఆలోచన చేసావా? నీ హృదయం గురించి ఎప్పుడైనా అంత శుద్ధిగా లేదా అంత శ్రద్ధ పెట్టి ఆలోచన చేసావా? అసలు ఈరోజు ఫలింపు లేదా ఆ ఆశీర్వాదం అనేది మన చేతికి ఎందుకు రావడం లేదయ్యా అంటే, ముందు దేవుడు నీ దగ్గరికి దిగి రావడం లేదు. దేవుడు నీ దగ్గరికి దిగి రాక నీ ఆశీర్వాదం అనేది నీ జీవితంలో కనబడడం లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, హృదయం ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని మనం ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అని అంటే, ముందు మనలో ఉన్న స్వార్థాన్ని తీసేయాలి. ఏంటండి? నేను మీకు చాలాసార్లు చెప్పాను, వాక్యాలు ఇంటి చుట్టూ కనబడతాయి కానీ ఆ హృదయంలో కనిపించవు. ఆ వాక్యాలే హృదయంలో ఉంటే, ఆ వాక్యమే నీ హృదయంలో ఉంటే నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. పైకి ఇల్లా మందిరమా అన్నట్టుగా ఉంటది, కానీ అక్కడ దేవుడు నివసించగలిగే ఆ యొక్క అవకాశం అనేది ఆ ఇంట్లో ఉన్నట్లేదు. ఎందుకంటే ఏదో పోట్లాట, ఏదో గొడవ, సమాధానం లేదు. ఒక మాటలో చెప్పాలంటే హృదయం అనేది ఏమైపోయింది? పాడైపోయింది. హృదయం ఎలా పాడైపోద్దంటే, మొదటిది స్వార్థం అనేది ఉంటుంది. ఏంటి? స్వార్థం నీ లోటుకు వస్తే నీ హృదయం పాడైపోయినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థం అనేది నీ హృదయంలో నేను మాత్రమే బ్రతకాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ హృదయం పాడైపోయినట్టే. దేవుడు నీ హృదయంలో ఉండడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ దగ్గర 2 అంగీలు ఉంటే, 2 వస్త్రాలు ఉంటే, ఒకటి నువ్వు ఉంచుకుని ఇంకొకటి లేని వాడికి పెట్టమన్నాడు. అవునా? మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఎంతున్నా సరిపోదు తెచ్చుకుని ఇంట్లో దాచిపెట్టుకుంటున్నాం. స్వార్థం ఎక్కువైపోయింది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎదతోడి ఎదుగుదల మనకు చూడలేకపోతున్నాం. ఏంటంట? ఎదటోడు ఎవడైనా మనకంటే ఒక మంచి స్థితిలో ఉంటే, ఎదుటి వ్యక్తి ఎవడైనా మనకంటే ఒక మంచి స్థితిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని చూసి వారవలేకపోతున్నాం. మనకంటే వెనకాలొచ్చాడు మందిరానికి, మనకంటే వెనకాలొచ్చింది మందిరానికి, ఈరోజు ఎంత దీవించబడిపోతుంది.
దానికి గల కారణం ఏంటంటే అని ఒకరి మీద మనకు స్వార్థము అసూయ కలిగితే మన మందిరం ఏమైనట్టు పాడైపోయినట్టే. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యములో రాయబడింది, నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు తృప్తిగా బ్రతకమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి నీ యొక్క అసూయను బట్టి, నీ స్వార్థాన్ని బట్టి పవిత్రంగా ఉండవలసిన ఈ హృదయం పాడైపోయిందిగా కనబడుతుంది. నువ్వు నేనంటాం, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. దేవుడు ఉంటే కదా, ఈరోజు లేక ఈరోజు మన కన్నీళ్ళుగానే ఉంటున్నాయి. దేవుడు ఉంటే, దేవుడు నీ హృదయంలో ఉంటే, నీ గుండెల్లో ఉంటే నీ కన్నీటిని ముత్యాలుగా మారుస్తాడు. కానీ ఈరోజు మన కన్నీరుగానే ఉంటుంది. మొన్న ఒక అమ్మ చెప్తుంది, మా అయ్యగారు నా కన్నీటినండి దేవుడు బుడ్డులో దాస్తున్నాడని వాగ్దానం ఇచ్చాడండి. ఏంటంట, అమ్మా ఇంకెప్పుడు కన్నీరు కార్చమనా అని అంటే, అవునండి నన్ను ఎప్పుడు కన్నీరు కార్చమన్నాడండి. హృదయశుద్ధి లేకుండా మనం ఎంత కన్నీరు కార్చినా ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. దేవునికి స్తోత్రం. ఏంటంటే మనం అంటాం నిజమే, దేవుడు నా గుండెల్లో ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు, అది దేవుడు చెప్పాలా. దేవుడు నా హృదయంలో ఉన్నాడు నువ్వు చెప్పుకోవడం కాదు, దేవుడు చెప్పాలా. దేవుడు చెప్పాలి అంటే అది నీ జీవితం ఫలింపే దానికి ఆధారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకున్న బాధ బలహీనత ఏంటో తెలుసా? ఒకడు ఎదుగుతుండగా వాడిని మనం చూడలేం. అది సేవ అయినా, అది ఆర్థిక పరంగానైనా, లేదా ఆ వ్యక్తి వ్యాపారంలోనైనా సరే, వాడు ఎదుగుతుండగా ఏం అంటారంటే, వీడు ఎన్ని అడ్డదాలు సంపాదించాడండి అంటారు. పుసుక్కొని వాడు పడే కష్టం ఎవడికి తెలియదు, వాడు పడే ఆ శ్రమ వాడికి తెలియదు. ఎందుకని? వారవలేని వాళ్ళే అలాంటి మాటలు మాట్లాడుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయం పాడైపోవడానికి మొదటి కారణం ఏంటంటే స్వార్థం. చెప్పండి. రెండవది ఏంటంటే గర్వం. గర్వం అంటే ఏంటి? చెప్పేవులే ఎల్లు, నువ్వు నాకు చెప్పేటోడువా అనే అంత ప్రశ్న. అంటే నాకంటే మించిన వాళ్ళు లేరు, నువ్వు నాకు చెప్పాలా? ఇప్పుడైతే అత్తగారి కోడలికి చెప్పకూడదు, కోడలు అత్తగారికి చెప్పకూడదు. ఏంటంట? అమ్మ నీ హృదయంలో దేవుడు ఉండాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలా. అది అత్తగారైనా కోడలైనా నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే నువ్వు చేసే ప్రార్థన అయినా, లేదా నువ్వు దేవుని మందిరంలో నిలవబడినప్పుడు నువ్వు అడిగింది ఏదైనా నీ జీవితంలో కలుగుతుంది. మనం తగ్గించుకో. నా మాట ఎందుకు కింద ఉండాలా అన్న కోడలైతే, నా మాట ఎందుకు పెద్ద కింద ఉండాలని అత్తగారు అంటే సమాధానం దొరుకుతుందా ఇంట్లో? చెప్పండి, దొరుకుతుందా? దొరకదు. మరి ఏం చేయాలయ్యా అంటే, ఏమని చెప్తుంది వాక్యం ఏమని చెప్తుంది చెప్పండి. ఎవరో ఒకరు సమాధానం పడటం కాదు. అక్కడ ఏముందంటే, నీ యజమానుడికి నువ్వు విధేయులుగా ఉండమని. అంటే నీ పై ఉన్న అధికారులు అయితేనేమో, నీ పైన ఉన్న వారికి అయితే నువ్వు ఎలా ఉండాలా? లోబడి ఉండాలా. అత్తకి కోడలు లోబడి ఉండాలా. అదే అత్త కూతురుని ఏ విధంగా ప్రేమించగలుగుతుందో అదే రీతిగా కోడలను ప్రేమించగలగాలి. అప్పుడే కుటుంబంలో సమాధానం అనేది దొరుకుతుంది. లేని పక్షంలో వాస్తవం వాక్యం చెబుతుంది, గలిబిలే. కుటుంబం నిండా గలిబిలే, కుటుంబం నిండా బాధలే.
నిన్ను నన్ను చూసి ఈరోజు ఊర్లో వాళ్ళందరూ చెప్తారు. ఎందుకని? సమాధానం లేక. నేనెందుకు తగ్గాలా? మరి నేను అంటాను, యేసయ్య ఎంత తగ్గించుకున్నాడు? యేసయ్య ఎక్కడైనా నేను నాకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారని అడిగాడా? ఎప్పుడైనా చెప్పాడా? రోజు యేసయ్య కంటే గొప్పవారు ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, నువ్వు తగ్గించుకోవడానికి ఏమైంది? ఇది అత్తకి కోడలకి ఏమో ఇద్దరిలో ఒకరు తగ్గితే పోయేదా గొడవ. నేను కత్తెత్తుకున్నానంటే ఎదచోడు కూడా కత్తెత్తుకుంటే యుద్ధమే, అవునా? అదే ఇద్దరిలో ఒకరు వెనక్కి జరిగారనుకో, అది ఏమవుతుంది? గర్వం ఎక్కువైపోయి ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేదు. అత్తగారు అనుకుంటుంది, ఎన్నో అనుభవించొచ్చాను నాకు లోపడదా అని అత్తగారు అనుకుంటుంది. కోడలు అనుకుంటుంది, ఎంత చదువు చదివి ఇలా కాలు కింద పడి ఉండాలని కోడలు అనుకుంటుంది. ఇప్పుడు అత్తగారి మధ్య కోడళ్ళ మధ్య సమాధానం లేకపోతే వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చిందంటే గర్వం. అత్తగారిని అని గర్వం ఈవిడికి, కోడల్ని అని గర్వం ఆవిడికి. వస్తుంది దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే గర్వం. తగ్గించుకోక ప్రభు ఎదుట వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బలను తీసుకుంటున్నావు, కానీ తగ్గింపు మనస్సు మనలో లేక ఈరోజు చాలా పరిస్థితులు మనం వీధులు పడిపోతున్నాం, వీధిలో ఉంటున్నాం. అంతా చేస్తారు కానండి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవే. వాళ్ళ వెనకాల ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ ప్రార్థనలో ఉంటారు, ఉపవాసాలు ఉంటారు కానండి ఎప్పుడు చూసినా ఏదో గొడవ ఇంట్లో. నేనంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తానన్నప్పుడు నువ్వెందుకు తగ్గింపబడకూడదు? ఒక మాట చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో నయోమి, రూతు ఉన్నారు. నయోమి కుమారుడు చనిపోయినప్పుడు రూతు యవనస్తురాలు, తన తోటికోళ్ళు వార్ప వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవచ్చు, అవునా? నయోమి అంటుందమ్మా, నువ్వు ఇంకా వయసులో ఉన్నావు, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నీ దేశం అందే ఉండంటే. ఆ రూతు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యానికి లోబడిన వారు ఎలా జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే చెప్తున్నారు. గర్వం ఉందా? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను అని రూతు నయోమి వెంట వచ్చింది. తగ్గించబడింది అని చెప్పి అత్తగారు ఎప్పుడు రూతును తక్కువ చేయలేదు, అలాగని రూతు ఎప్పుడు గర్వంగా అనుకోలేదు. దేవుడు వారిద్దరి యొక్క స్థితిని చూసి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఖాళీ చేతులతో వచ్చిన రూతును ఆ ప్రాంతానికే ఒక భూస్వామిని చేశాడు దేవుడు. నిజం చెప్పాలంటే, ఎంత సంపాదిస్తే నీ సమాధానం డబ్బుతో కొనుక్కోగలవు? నీ భర్త, నీ కుమారుడు, లేకపోతే నువ్వు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు, కానీ ఆ సంపాదనతో ఇంట్లో సమాధానాన్ని కొనుక్కోలేము. కొనుక్కోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈరోజు దాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటే మనమేమో దాన్ని గర్వం అనే దాంతో, నేను ఎందుకు చేయాలండి, నేను ఎందుకు పట్టించుకోవాలా, నేను ఎందుకు అని అంటే దేవుడు ఏమాత్రం కూడా నిన్ను ఆశీర్వదించడు. ఒక మాటలో చెప్పాలంటే, నీ హృదయం అనే దేవాలయంలో యేసయ్య అది నివాస యోగ్యమైనది కాదు, పరిశుద్ధమైనది కాదు. పరిశుద్ధమైనది కాని చోట నా దేవుని యొక్క ఆత్మ అయినా నా దేవుడైనా పని చేయడు.
పనిచేయవు. ఇప్పుడు కట్టమనేది, ప్రవక్త ద్వారా కట్టమనేది ఇలాంటి 4 గోడలు ఉండే మందిరం కాదు, కానీ నీ హృదయాన్ని కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ 4 గోడల మందిరం ఎలా ఉన్నా పర్వాలేదు, ఈ 4 గోడల మందిరం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ నీ హృదయమైన మందిరం ఎలా పడితే అలా ఉంటే దేవునికి ఇష్టం కాదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీ పంట మీ చేతికి రావాలన్నా, మీరు విత్తింది సమృద్ధిగా మీ చేతికి రావాలంటే ఏం చేయాలంట? తగ్గించుకుని ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు ఆదేశమందున్న వాడే విత్తనం విత్తి 100 ఫలము ఆ సంవత్సరమునే కోసాడు అని బైబిల్లో ఉంది. అవునా కాదా? మాట్లాడటం లేదు. అయ్యా ఇస్సాకు, నువ్వు విత్తింది ఒక విత్తనము ద్వారా 100 ఫలం ఎలా పొందావు అంటే ఆయన చెబుతాడు, నా తండ్రికి నేను లోబడి జీవించాను. నా తండ్రికి నేను లోబడి జీవించాను. ఎంత లోబడి జీవించానంటే, నన్ను నా తండ్రి బలిపీఠ మీద పరుండబెట్టి కత్తి ఎత్తినప్పుడు కూడా, నాన్న నీ రక్త సంబంధం కదా నాన్న అని ఇప్పుడు నేను అనలా. ఎందుకో తెలుసా? నా తండ్రి దేవునికి లోబడ్డాడు, నేను నా తండ్రికి లోబడ్డాను. నన్ను నేను తగ్గించుకున్నాను, నన్ను నేను నా దేవుడు ఈ స్థితిలో పెట్టాడని చెప్పగలుగుతాడు. ఈరోజు నువ్వు తగ్గించుకోకుండా నీకు ఇంకొకరు ఎలా తగ్గించుకుంటారు? ఈరోజు నువ్వు తగ్గించుకోవట్లేదు, మరి నీకు వచ్చేవాళ్ళు నిన్ను బట్టి ఎలా వస్తారు? బైబిల్లో నువ్వు ఏది ఇచ్చితే అదే కొడతావు, నువ్వు ఏది విత్తితే అదే వస్తావు. ఈరోజు చాలా మందికి తెలియట్లేదు. అది అత్తగారైతేనో, కోడలైతేనో, కుటుంబంలో ఉండేవారైతేనో వారికి తెలియట్లేదు. ఈరోజు నువ్వు ద్వేషాన్ని ఇస్తున్నావా, ఆ ద్వేషమే నీకు తిరిగి వస్తుంది. అదే నువ్వు సమాధానపడి నువ్వు సమాధానంగా ఉంటే నీ దగ్గరకు ప్రేమ వస్తుంది. నీ లోటులో, నీకు కలిగిన లేమిలో నీ దగ్గరకు జనులుగా వస్తుంది. లేని పక్షంలో ఏమంటారంటే, అది చాలా గర్వం రా, పోనే పోనే అని అంటారు. అదే నువ్వు తగ్గించుకుని ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ఉన్నట్లయితే నిన్ను బట్టి జాలి పడతారు. అదేవిధంగా నీకు అవసరమైతే వాళ్ళు ఎంతవరకైనా చేయడానికి సిద్ధపడతారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, స్వార్థం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. చెప్పండి, స్వార్థం అనేది ఉండకూడదు, గర్వం అనేది మన జీవితంలో ఉండకూడదు. రెండవదిగా, ఈ గర్వాన్ని మనం చాలా జాగ్రత్తగా, అంటే నేనేం గర్వపడతాను, నాకేముందని అనుకుంటున్నావేమో. మనం లోబడకపోతే గర్వంలో ఉంటాయి. మనల్ని మనం తగ్గించుకొనకపోతే నువ్వు ఎంత ఆకాశం మీద ఉండని దేవుడు ఎక్కడ తీసుకొస్తాడండి? నెబుకద్నెజరు రథాల మీద వెళ్తున్నాడంట, గుర్రం మీద వెళుతూ ఉన్నాడు. మనసులో ఈ దేశం అంతా పట్టణం చూస్తున్నాడు, ఇది నా సామ్రాజ్యం. ఏంటమ్మా అబ్బాయి, అంత నాది అన్నందుకు దేవునికి పాపం వచ్చింది. నిజానికి నెబుకద్నెజరు ఒక్కడే సంపాదించాడు దేశం అంతటిని. అతని యొక్క దేశం వెనక కట్టబడడానికి ఎంతో మంది యొక్క సైనికులు కష్టం ఉంది, ఎంతో కూలివారి కష్టం ఉంది. అన్నీ ఉండగా ఇది నాదే అని అనుకున్నాడు అంతే. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, గడ్డి మేసే పశువుగా తెచ్చేసి అరణ్యంలో జనాలే తోలేశారంటే. ఎవరు తోలేశారు? అప్పుడు ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూస్తున్నాడట, అయ్యా నేను చేసిన తప్పే, నేను చేసిన తప్పే అని ఎప్పుడైతే ఒప్పుకుని, సర్వము సృష్టించిన వాడు నీవే, నిన్ను బట్టి నేను స్తుతించబడాలని దేవుణ్ణి ఇచ్చిస్తే, ఈ సృష్టి అంతటికీ మూలం నీవే గొప్పవాడు అని దేవుణ్ణి ఇచ్చిస్తే, నన్ను నేను తగ్గించుకుంటున్నాను దేవా అంటే, అప్పుడు మరలా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మరలా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పశువులు తినే గడ్డి మేయించాడు రాజును. ఎందుకంటే గర్వాన్ని బట్టి.
ఈరోజు ఒకవేళ నీ గర్వమే నీ కుటుంబానికి ఆశీర్వాదం తేకుండా ఉందేమో, ఒకసారి చెక్ చేసుకోవాలి, హృదయాన్ని పరిశీలించుకోవాలి. నువ్వు ఎక్కడ కూడా తగ్గించుకోకుండా నేను ఎందుకు తగ్గించుకోవాలని అనుకుంటే యేసయ్య ఎందుకు తగ్గించుకున్నాడు? నీ కొరకు కాదా? ఆయన చేసిన తప్పేంటి? నేనేం చేసిన తప్పు నేను తగ్గించుకోవాలంటే యేసు ప్రభు నీ కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు? ఆయన చేసిన తప్పేంటి? ఏ తప్పు చేయకుండా నాయన తగ్గించుకున్నాడు అని చెప్పి యేసయ్య కింద ఉన్నాడా? యేసయ్య పేరు కింద పడిందా? లేదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈ మాట ఈ మధ్యకాలంలో చాలా బాగా వైరల్ అయింది. మీకు అందరికీ తెలుసు ఎందుకు వైరల్ అయిందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటే తెలియని వాళ్ళు సైతం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని తగ్గించుకుంటున్నావు అని చెప్తుంటే, దేవుడు అంటే తెలిసిన పరిశుద్ధులుగా పిలువబడే మనం హెచ్చించుకుంటున్నావు. నువ్వెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన తక్కువే అనుకోవాలా. నువ్వెంత పరిశుద్ధంగా జీవించినా, అయ్యా నీ సన్నిధిలో నిన్ను పరిశుద్ధుడిని కానయ్యా. పౌలు అంటాడు, పాపులలో ప్రధాన పాపుని అన్నాడు. అంటే నిజంగా ఆయన పాపాన్ని కాదు, తగ్గించుకుంటున్నాడు. ఈరోజు మనకున్న దాన్ని బట్టి దేన్ని బట్టి నువ్వు హెచ్చించకూడదు. ఎందుకు తెలుసా? అవన్నీ దేవుడు నీకు ఇచ్చిన దానమై. దేవునికి స్తోత్రం. నిజం చెప్పండి, ఈరోజు నీవు విత్తిన పంట నువ్వు కొయ్యగలుగుతున్నావా? నువ్వు తిన్న ఆహారం నీకు జీర్ణించుకోగలుగుతుందా? నువ్వు తాగుతున్న పానీయం అది నీకు దాహాన్ని తీర్చగలుగుతుందా? ఈరోజు నీ ఇంటి యజమాని కావచ్చు, నీ ఇంటి బిడ్డలు కావచ్చు, కష్టపడే కష్టార్జితం అంతా నీ ఇంట్లో రాగలుగుతుందా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు అని నా దేవుని వాక్యంలో రాయబడింది 128వ కీర్తనలో. మరి ఈరోజు ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే నీ హృదయంలో దేవుడు లేక. మన ఈ మధ్యకాలంలో ఇల్లు చాలా అందంగా కట్టుకుంటున్నాం, కానీ హృదయం శుద్ధిగా ఉందో లేదో చూసుకోవట్లేదు. ఎలాగా? ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చినాయి, కానీ హృదయం మోడల్ ఏముండదు. ఎప్పటికప్పుడు వాక్యము చేత నిన్ను నీవు శుద్ధీకరించుకుంటే అందులో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి హృదయం మీద దేవుడు దిగి వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు, ఆ యొక్క అధిపతి అయిన దేవుడు నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తే నీ ఇంటిలో సమాధానం కలుగుతుంది. నీ ఇంటిలో ఉన్న ప్రతి లోటు తీర్చబడుతుంది. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థత కలుగుతుంది. మన మనసు నిండకపోతే మనకి ఎంతున్నా సరిపోదట. మన మనసు నిండకపోతే మనకి ఎంతున్నా సరిపోదు. అంటే దీని అర్థం ఏంటి? ముందు దీంట్లో మనం తృప్తి పడితేనే ఏదైనా మనకున్న దాన్ని బట్టి మనం తృప్తి పడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నామయ్యా అంటే దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా మనం ఉంటున్నాం. ఎందుకని? పేరుకేమో క్రైస్తవులు అంటారా, కానీ వీళ్ళ ఇళ్లలో ఉండవలసిన సమాధానం ఉండదు, వీళ్ళ ఇళ్లలో ఉండవలసిన తగ్గింపు ఉండదు, వీళ్ళ గృహాల్లో ఉండవలసిన నిస్వార్థమైనది ఏముండదు. ఎప్పుడూ స్వార్థమే. ఎవడు బాగుపడితే ఆడి మీద పడే అర్థమే. క్రైస్తవ్యం అది కాదండి. అసలు క్రైస్తవ్యం యొక్క నిర్వచనం తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. క్రైస్తవ్యం నిర్వచనం ఏంటో తెలుసా? దాచుకోకుండా పంచిపెట్టడమే. బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొచ్చిన మన భారతదేశానికి వచ్చిన ప్రతి మిషనరీ కూడా తన జీవితాలను దారపోసేసారు. ఏది దాచుకోలేదు.
తను సంపాదించిన సంపాదన అయితేనో, వచ్చేది రూపాయి అయితేనో వాళ్ళు ఇక్కడికి వచ్చి గృహాలు కట్టుకోలేదు. కానీ ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరికీ ఏం చేశారు తెలుసా? దాచుకోకుండా ఖర్చు పెట్టారు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారయ్యా అంటే దాచుకుని ఖర్చు పెట్టట్లేదు, దాచేసుకుంటున్నారు, స్వార్థపరులు అయిపోయారు. అందుకనే పైకి చాలా సౌకర్యంగా కనబడుతుంది, కానీ లోపల మాత్రం ఏ విధమైన ఆశీర్వాదం కనబడట్లేదు. సామెత ఉంది కదా, మేడు పండు చూడు మేలుమయుడును, పొట్ట విప్పు చూడు పురుగులుండును. పైకి చాలా బాగా కనబడుతుంది మేడు పండు, కానీ దాన్ని పండ్లు కొడితేనే ఏముంటాయి? ఈరోజు మన బ్రతుకు కూడా అలాగే ఉంది. చక్కగా టైల్స్ వేసిన సమాధిలో కనబడుతున్నాం. అబ్బా చూస్తే చాలా బాగుంది, కానీ లోపల ఈరోజు మనం కూడా వేషధారణ భక్తి చేస్తూ వాక్యం అనే బైబిల్ చేత పట్టుకుని ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చేస్తున్నాం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం అని పైకి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నామే, కానీ నిజమైన ఆశీర్వాదం, క్రైస్తవ ఆశీర్వాదాలు మనం చూడలేకపోతున్నాం. ఎప్పుడు చూడగలమంటే వాక్యం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ఏం చేసుకోవాలట? చెప్పాలి. హృదయాన్ని ఏం చేసుకోవాలి? ఏ విధమైన కల్మషం, కుళ్ళు ఏమీ లేకుండా నువ్వు ప్రభు ఎదుట నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకడు దీవించబడుతున్నాడని ఎదుట వాడిని చూసి ఎప్పుడు వారలేనితనంగా ఉండొద్దు. దేవుడు వాడిని దీవిస్తున్నాడు, ఏదో ఒక రోజు నేను ఆ స్థితికి వెళ్ళకపోతానని ఆశ ఉండాలే, కానీ ఆడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు అన్నది అది యొక్క ఆలోచన ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంత సౌందర్యంగా ఉన్నా, ఎంత మంచి వస్త్రాలు ధరించినా, యేసయ్య నీ హృదయంలో తొంగి చూసినప్పుడు నీ హృదయం ఏదైనా ఆయనకు ఆయాసకరమైనది ఏదైనా నీలో ఉంటే అది దేవునికి నివాసయోగ్యమైనది కాదు. నివాసయోగ్యమైనది కాదు. నివాసయోగ్యముగా ఉండాలి అంటే వాక్యము చేత అనుదినం కూడా నీ హృదయాన్ని అనుదినం కూడా నువ్వు శుద్ధి చేసుకుంటూ నీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో కొనసాగాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం కట్టమన్నాడు అని చెప్పి మందిరం కట్టమంటే ఎక్కడికి ఏదో వచ్చి తెచ్చి కట్టమని కాదు, కానీ హృదయం అనే నీ దేవాలయాన్ని నువ్వు కట్టుకుంటే అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. ఈ దీపంలో నూనె లోపల ఉంటేనే పైకి వెలుగు వస్తుంది. అవునా కాదా? లోపల నూనె ఉంటేనే పైకి వెలుగు వస్తుంది. అలాగే హృదయంలో దేవుడు అనేవాడు ఉంటేనే, నీ హృదయములో నీ ఇంట్లో దేవుడు అనేవాడు ఉంటేనే నీ ముఖం ప్రకాశిస్తుంది, నీ కుటుంబం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, ఇంతవరకు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ఈరోజు నీ కష్టార్జితం నువ్వు పొందుకోలేకపోతున్నాను బాధపడుతున్నావేమో. ఒకవేళ నీ ఇంట్లో ఉండవలసిన ఆశీర్వాదం ఉండకపోతుందని బాధపడుతున్నావేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అది నీ జీవితంలో ఉండాలంటే అన్నిటిని అనుగ్రహించే దేవుడు నీ హృదయంలో ఉండాలి. ఆయన ఉంటే నీ జీవితం అంతా కూడా నీకు కావాల్సిందన్నీ సమకూరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ నీ యొక్క జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి ఘనపరచును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి, దేవా అవునయ్యా, ఈరోజు నేను విత్తిన పంటను కోయలేకపోతున్నాను అయ్యా. నా యజమానులు, నా బిడ్డలు, నేను కష్టపడుతున్న కష్టార్జితము నా చేతికి రావడం లేదయ్యా. ఏదో చిన్న చర్చలో వేసిన ధనము
పోయినట్లనే పోతుంది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అయ్యా ఇటువంటి వారు మావలేనప్పుడు అయ్యా వారితో మాట్లాడాం, వారి మందిరాన్ని కట్టుకోమన్నాం. ఈరోజు మేము కూడా అయ్యా నీ సన్నిధిలో మా హృదయం నీ దేవాలయాన్ని కట్టుకోవాలన్నావు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి మా హృదయము అయా ఘోరమైన వ్యాధి కలిగిన ఆయన, ఆ వ్యాధి గల హృదయాన్ని తండ్రి నీ అమూల్యమైన వాక్యము చేత బాగుపరుచుకుంటూ ముందుకు కొనసాగే కృప దయచేయండి. అయ్యా ఎదుగుతుంది స్వార్థం, గర్వము, అసూయ ఇవేమి మా హృదయంలోనికి రాకుండా నీ వాక్యములో మమ్మల్ని మేము పవిత్రపరుచుకుంటున్నాం. నీవు మా హృదయంలో నివసించగలిగే యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని తయారు చేయండి. అయ్యా పరిశుద్ధమైన హృదయాలుగా మార్చండి. దావీదు అంటున్నాడు కదయ్యా, ఇదిగో విశ్వాసమే కలగదయ్యా, హిమము కంటే చల్లగా కలగదయ్యా అంటున్నాడు తండ్రి. అవునయ్యా, ఈరోజు మేము తెలుసు తెలియకో చేసిన ప్రతి దోష పాపములన్నింటినీ దూరపరిచి నీ సన్నిధిలో శుద్ధినిగా చేసి అయ్యా ఇకపై ఇస్సాకు ఏ విధంగా అయితే నా తండ్రి నీకు లోబడి ఉన్నప్పుడు నేను నా తండ్రికి లోబడాలని ఒక మంచి ఆలోచన ఇచ్చి నడిపించినట్టుగా మేము కూడా అయ్యా మాపై ఉన్న యజమానులకు, మాకు అప్పచెప్పబడిన నాయకులకు అయ్యా మేము లోబడి అయ్యా మేము మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కొనసాగే కృప దయచేయండి. ఎదుటి వారు చూసి ఏది వారం లేకుండా ఎదుటి వారి ఆశీర్వాదాన్ని సంతోషపడే వారికి మాకు సహాయం చేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డలు పేరు పేరు చొప్పున దీవించని ఆశీర్వదించండి. బిడ్డలు ప్రేమతో అర్పించిన కానుకలు దీవించండి. ఇచ్చిన బిడ్డలకు నూరంతలుగా అయ్యా వారికి అనుగ్రహించి ఈ కానుకలన్నింటినీ కూడా నీ పరిచర్య నీ యొక్క సేవలో వాడుకుని దీవించి ఘనపరచమని సమస్త మహిమ ఘనత నీకు ఆరోపించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయం మనకు లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడైన నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.